కాంగ్రెస్ వాళ్ళకు ఒక పాట గుర్తొచ్చింది నాకు, డెడికేట్ చేస్తున్నా. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి, లైట్ తీసుకోరు. ఇంకొక ఎంబారాస్మెంట్ మీకు తగిలింది. నిన్న ఫస్ట్ టైం నేను ఒకటి టీవీలలో లైవ్ చూస్తున్నా, బీఆర్కే భవన్ కి కేసీఆర్ వచ్చినప్పుడు. కేటీఆర్ ఒక మాట అన్నాడు నిన్న. నిజంగా ఆయన ఏం మాట్లాడిండు అని అనేది అన్ని పక్కకు పెడితే, ఈ మాట మాత్రం రేవంత్ రెడ్డి నిజంగా స్పందించాలి ఈ టాపిక్ మీద. ఏం తెలుసా, ఇలా నేను మాట్లాడు కాదు, కేసీఆర్ గారు వచ్చి మాట్లాడు కాదు, రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ ఈ ప్రాజెక్ట్ ఖర్చే 74,000 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి అయితే ఎట్లా మాట్లాడతారు అని చెప్తే, ఇవాళ నిఘా పక్కా చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు తన కుటుంబీకులతోనే అని చెప్పి కేటీఆర్ ఒక మాట్లాడినాడు. ఐ స్టాండ్ కరెక్టెడ్ ఇఫ్ మై నేను కరెక్టే ఇన్ననా లేదా అని ఒకసారి మళ్ళీ నిఘా పక్కా చేసుకుంటా సార్. మళ్ళీ అలా రేవంత్ రెడ్డి గారికి ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి. వెనకటికి కాళేశ్వరం మీద టాపిక్ లా అసెంబ్లీలో చర్చ అంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేనంటే మళ్ళీ పీకనికి వస్తారు అసెంబ్లీ కానీ కేసీఆర్ అన్నాడు. కరెక్టా కదా? అంటే ఇలా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్లియర్ కట్ గా చెప్తున్నాడు. అంటే ఒకటి నాకు అర్థమైంది ఏంది తెలుసా, ఈ మొత్తం పంచాయతీలా నువ్వు అసెంబ్లీకి వస్తలేవు, చర్చిద్దాందా నువ్వు, అరే నీ చర్చల డేటానే లేదురా భయ్, నేను వచ్చేం చేయాలా, నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలా? అసలు కేసీఆర్ ఎట్లా టైం స్పెండ్ చేస్తాడు అనే దాని మీద ఒక బుక్ రాయొచ్చు నిజంగా.